What is going to be fate of Rushikonda Beach Palace? What's going to be? Will it be quoted as a monument of corruption? That's what you. What is your suggestion? You give me idea. Sir, you are the CM, sir. I am the CM. You are the citizen of. నువ్వు ఒక మీడియా రెస్పాన్సిబిలిటీ ఉంది నీకు కూడా. నన్ను అడగడమే కాదు నిన్ను కూడా చెప్పమంటున్నా. ఏం చేస్తే ఇలాంటి వాళ్ళని శాశ్వతంగా సమాజం నుంచి వెలేస్తామో అలాంటి ఆలోచించాలి. మీరు ఒకటి ఆలోచించండి, ఇక్కడ డబ్బులు లేవు. 500 కోట్ల రూపాయలతో ఋషికొండ కొండను కొట్టేసి ఋషికొండ అంటే ఏంటి? ఋషులు అక్కడ తపస్సులు చేసిన ప్రాంతం అది. అలాంటి కొండని ఎప్పటి నుంచి కూడా మనం చూసి ఇప్పుడైతే ఆధునికమైన పనిముట్లు ఇవన్నీ వచ్చాయి, కానీ ఒకప్పుడు విశాఖపట్నానికి వచ్చామంటే ఈ ఓడలు కానీ ఇవన్నీ ఋషికొండను చూసి గుర్తుపట్టి విశాఖపట్నం వచ్చామనే పరిస్థితి ఉండేది. అలాంటి పవిత్రమైన కొండని ఎన్విరాన్మెంట్లకి విఘాతం కలిగించే విధంగా కొట్టేశారంటే మనం గుర్తుపెట్టుకోవాలి. దాన్ని కూడా అన్ని తప్పు ఇచ్చారు. అన్ని మళ్ళీ మాట్లాడతాం. Sir, what about Prajavedika? You have visited Prajavedika and saw the debris there. Are you going to remove the debris and reconstruct the Prajavedika same place, or are you going to make it as a museum? ఏం చేయాలి నువ్వు చెప్పు. నువ్వు నిన్ను అడిగితే మీరంతా ఏంటంటే నన్ను క్వశ్చన్స్ అడుగుతున్నారు, నేను మిమ్మల్ని క్వశ్చన్స్ అడుగుతున్నా. ఇప్పుడు మీరు ఆన్సర్ చేయండి. నాకు ఏం చేస్తే బాగుంటుంది. ఇప్పుడు మా మిత్రుడు ఇచ్చాడు శ్రీనివాస మాట. అమరావతి ఉద్యమం 1631 రోజులు. 1 + 6 + 3 + 1 11 అన్ని అంకులు కలిపితే జగన్కి వచ్చిన సీట్లు 11. అంటే 2 సరిపోయినాయి. ఇదే దేవుడు రాసిన స్క్రిప్టు, ఇది దేవుడి స్క్రిప్టు. అక్కడికి చాలలేదు. ఈ 11 ఇవ్వడం కూడా కరెక్టా లేదా చర్చ జరగాల్సిన అవసరం ఉంది. అందుకే నేను మిమ్మల్ని అందరినీ కోరుతున్నా, కొన్ని దిక్కడ మాకు కూడా కొంతమంది ఇబ్బందులు వచ్చాయి. సరైన క్యాండిడేట్ నిలబడలేకపోయారు. నిలబడింది ఇక్కడ ప్రజలు ఎక్కడికక్కడ ముందుకు వచ్చి ఓట్లేశారు. కొన్ని సమస్యలు ఉన్నాయి. కానీ ఏది ఏమైనా ఇలాంటి వ్యక్తులు రాజకీయాలకు అర్హత ఉందా? ఇది చర్చ జరగాల్సిన అవసరం ఉంది ఈ రాష్ట్రంలో. Sir, people are confident that you can complete entire Amravati construction, complete the buildings and everything. That's why they gave good verdict. They gave good verdict. Majority of the seats, 161 seats like that. మెజారిటీ ఇస్తే అయిపోయింది వాళ్ళ పని. మీ పని అయిపోయిందా? Yes, sir. We are confident that you can build. You are confident. ఎట్లా బిల్డ్ చేయాలో కూడా ఆలోచనలు ఇవ్వండి అందరూ కూడా. సార్ ఇప్పటికీ రాజధాని నిర్మాణానికి అమరావతిని నిర్మించలేదు. ఈ రోజు మీరు మొత్తం విజిట్ చేశారు కదా సార్, అప్రాక్సిమేట్లీ దీని నిర్మాణానికి ఎంత ఖర్చు అవుతుంది? మీరు ఎన్ని రోజుల్లో చేస్తారు? ఇప్పుడు నిన్ను అడగాలి నేను క్వశ్చన్. నేను నియమిస్తే నువ్వు ఎట్టగడతావు చెప్పని అడగాలి నేను ఇప్పుడు. కాబట్టి క్వశ్చన్ అడగడం చాలా ఈజీ, కానీ ఆలోచించి చెప్పడం చాలా కష్టం. నేను ఇంతవరకు ఎంత డబ్బులుంది ఖజానాలో తెలియదు. నేను చూసా. ఆఫ్ బారోయింగ్, ఆన్ బారోయింగ్ 2 ఉన్నాయి. కొన్ని లెక్కలు చూపించి బారో చేశారు, కొన్ని లెక్కలు చూపించకుండా బారో చేశారు. మద్యం కూడా రాబోయే రోజుల్లో వచ్చే ఆదాయాన్ని తాకట్టు పెట్టి బారో చేశారు. అది కూడా ఎంత బారో చేశారు ఇంకా ఎతకాలి. ఇవన్నీ ఒక్కొక్క ఎక్కడెక్కడ ఉన్నాయో మనకే తెలియదు. ఇప్పుడు మనం చూసాం ఆఫీసర్లు మొన్నటి వరకు అడ్డదుడ్డంగా సంతకాలు పెట్టేవాళ్ళు ఎక్కడున్నారు, అడ్రస్ లేరు. ఇప్పుడు చాలా సమస్యలు ఉన్నాయి. బట్ ప్రజలు ఇచ్చినటువంటి మ్యాండేట్ చాలా స్పష్టంగా ఇచ్చారు. చాలా మంది నన్ను అడిగారు ఒక మాట, ఇలాంటి క్లిష్టమైన పరిస్థితుల్లో మీరు ఏం చేయగలుగుతారని అడిగారు. ఎలక్షన్ల ముందు కూడా నేను ఒకటే చెప్పాను, ఏం చేస్తారని మీరు అడుగుతున్నారు. నేను పారిపోవడానికి సిద్ధంగా లేను, ఫేస్ చేస్తా. తప్పకుండా మళ్ళీ రాష్ట్రాన్ని పూర్వ వైభవం తేవడం కోసం పునర్నిర్మాణం వైపు ముందుకు పోతానని చెప్పా.
అందుకే నేను అధ్యయనం చేస్తున్నా మీ అందరి ద్వారా. చేసిన తర్వాత అమరావతి కూడా ఏం చేయాలో నిర్దిష్టంగా చెప్తాను, ముందుకెళ్తాం. రాజధాని ప్రాంతంలో భూములు ఏమైనా తాకట్టు పెట్టారా సార్? ఆ? రాజధాని ప్రాంతంలో భూములు కూడా ఏమైనా తాకట్టు పెట్టారా? చూడాలి, రికార్డ్స్ అని చూడాలి. సచివాలయం అయితే సచివాలయాలు పెట్టారు, ఇక్కడ సచివాలయం కూడా పెట్టారనుకుంటాను. చూడాలి, ఆ రికార్డు చూడాలి. సార్ ఓకే, సార్ నమస్తే సార్, నా పేరు వేణు, నేను రాజధాని రిపోర్టర్ని సార్. ఒక 12 సంవత్సరాల నుంచి ఇది రాజధాని కాకముందు నుంచి ఇక్కడ ఉన్నాను. మీరు అమరావతిని చరిత్రగా నిలబెడదామని ఎలా ఉన్నారు? ఈ చరిత్రలో జరిగే కొన్ని కార్యక్రమాలను కూడా అలాగే దిష్టిబొమ్మలాగా అలా ఉంచి మంచిని చెడును చూపించే మా రాబోయే తరాలకు కూడా అలాంటి చూపించే విధంగా ఉంటే ప్రజావేదిక బాగుంటుందని నా ఉద్దేశం సార్. ప్రజావేదికను అట్నే పెట్టాలంటావు. అంతే సార్. ఓకే, నువ్వు ఒక మంచి సజెషన్ ఇచ్చావు. ఎందుకంటే ఇది జపాన్లో కూడా ఏం చేశారంటే, ఏదేది హీరోషిమా ఒకటి, నాగసాకి అనుకోండి, నాగసాకి 2 సెకండ్ వరల్డ్ వార్లో మొత్తం బాంబులేసి మొత్తం డివాస్టేషన్ జరిగితే కొన్ని డికేడ్స్ అక్కడ పుట్టిన వాళ్ళు కుంటిగా గుడ్డిగా పుట్టారు, పంటలు కూడా రాలేదు, భూములు కూడా ఇది అయిపోయినాయి. అవన్నీ గుర్తుగా 2 ప్రాంతాలను ఇప్పుడు కూడా అట్లనే పెట్టారు. అంటే దానికి కారణం దాన్ని ఒక స్ఫూర్తిగా తీసుకొని మళ్ళీ మనం కష్టపడాలని అనునిత్యం ప్రజలకు గుర్తు చేశారు. ఈరోజు అదే 2వ ప్రపంచ యుద్ధంలో దెబ్బతిన్న జపాన్ ప్రపంచంలోని అగ్రదేశంగా తయారైందంటే ఇలాంటివి చూసి పట్టుదల పెంచుకోవడం. అదే మరి మిత్రుడు ఇప్పుడు చెప్పాడు, ప్రజావేదికను కూడా యాజ్ ఇట్ ఈజ్ పెడితే చాలా బాగుంటుందని. అది కూడా ఒక మంచి ఆలోచన. లెట్ us see. ఓకే, మైక్ ఒకసారి ఆయనకు. హలో రవాణా చేసిన తర్వాత కూడా సీడ్ యాక్సెస్ రోడ్డు మీద అర్ధరేతులు ఇసుక అక్రమ రవాణా జరుగుతుంది సార్. దాని మీద అంటే నేరాలు అలవాటైన వాళ్ళకి ఇంకా కూడా మారలేకపోతున్నారు. ఒకటే చెప్తున్న అధికార యంత్రాంగానికి కూడా, ఏ అధికార యంత్రాంగం ఇప్పుడు రాష్ట్రంలో ఉన్నారో మళ్ళీ ఎక్కడన్నా లాలూచులతో వదిలిపెట్టండి, ప్రజాహితం కోసం పనిచేయండి. ఒకవేళ రేపటి నుంచి ఎక్కడైనా కానీ మీరు చెప్పింది కానీ జరిగితే తప్పకుండా అధికారుల పైన కూడా యాక్షన్ కట్టిన చర్యలు ఉంటాయి. డెఫినెట్గా తీసుకుంటా, వదిలిపెట్టను. మీరు కూడా ప్రజల్లో చైతన్యం రావాలి, గట్టిగా నిలదీయండి. ముందు మారిగా బాధితులపైన దాడి చేస్తే ఎట్టి పరిస్థితులు నేను వదిలిపెట్టను. ప్రజాహితం కోసం ఎవరు ముందుకొచ్చి పనిచేసినా వారికి పూర్తిగా అండగా ఉంటాం. మీరేం భయపడాల్సిన పని లేదు. అమరావతిలో ముందుగానే ఈ కార్యాచరణ ప్రణాళిక స్టార్ట్ అవడం కోసం ఏ అయితే ఎక్కువ శాతం బిల్డింగ్లు 60-70% పూర్తయ్యాయో వాటన్నింటినీ ఇంత ముందులాగా ఫలానా బిల్డింగ్ ఫలానా శాఖకి అని కేటాయించినట్లు కాకుండా ఏదైతే మన ప్రభుత్వం నడవడానికి వేగంగా నడవడానికి అవసరమో వాళ్ళకి కేటాయించైనా ఇక్కడ జనసంద్రాన్ని దీన్ని పెంచి త్వరగా అమరావతి అనేది కార్యాచరణలోకి రావాలని రిక్వెస్ట్ చేస్తున్నాం సార్. అదే మొత్తం అదే కదా, మన ఆలోచన కూడా అదే కదా. ఏవేవి తొందరగా అవుతాయి, ఏవేవి అవసరం ఉంటుంది, 2 కూడా ప్రాధాన్యత క్రమంలో పెట్టుకొని ఎంత తొందరలో పూర్తి చేయాలో పూర్తి చేస్తాం. యాక్టివిటీ కూడా పూర్తి చేస్తాం. ఓకే, ప్రజా రాజధాని అమరావతిని రాష్ట్రాన్ని కాపాడుకోవడానికి ఖండాంతరాలు దాటి ఎన్ఆర్ఐలందరూ వచ్చారు సార్. ఈ అమరావతి కానీ రాష్ట్ర అభివృద్ధిలో ఎన్ఆర్ఐలు ఆలోచనలు సహాయ సహకారాలు తీసుకుంటే బాగుంటుందని నా సూచన సార్. తప్పకుండా అందరి సహకారం తీసుకుంటాం, అందరికీ ప్రాధాన్యత ఉంటుంది. వాళ్ళు భాగస్వాములు అయితే వెల్కమ్ చేస్తాం. తప్పకుండా ఇవన్నీ కూడా ఒక యాక్షన్ ప్లాన్ తయారు చేసుకుంటాం. థ్యాంక్ యూ అని అంటాం.